నమస్తే. NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తెలంగాణలో ఒక హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాదాపుగా 400 ఎకరాల భూమిని మరి గుట్టలలో ఉన్నటువంటి చెట్లు కావచ్చు, అక్కడటువంటి జీవ రాశులకు, జంతువులకు హాని కలిగించే దిశగా మరి మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క రియల్ ఎస్టేట్ బుద్ధిని చూపెడతా ఉన్నాడు. ఎక్కడైతే ఒక యూనివర్సిటీకి సంబంధించిన భావి తరాలకు విద్యను అందించేటువంటి ఒక దేవాలయం, ఒక విద్యాలయం అన్నటువంటి మరి ఆ 400 ఎకరాల పైన తన కన్నుబడ్డది. గతంలో కోకాపేట భూములని కేసీఆర్ అమ్ముకుంటే నేనేం తక్కువ కాదని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మొత్తానికైతే తన యొక్క రియల్ ఎస్టేట్ బుద్ధి, ఏజెంట్ బుద్ధి మార్చుకోక విద్యార్థులకు సంబంధించినటువంటి 400 ఎకరాలని రాత్రికి రాత్రే జేసీపీలు పెట్టి పెద్ద పెద్ద వాహనాలు పెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త నెలకొంది. ఒకవైపు విద్యా సంఘాలు కావచ్చు, ఒకవైపు ప్రజా సంఘాలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరొక వైపు కూడా దీనిపైన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చెట్టును పెంచాలంటే మరి గతంలో తెలంగాణ సర్కార్ చంద్రశేఖర్ రావు మరి తెలంగాణకు సంబంధించినటువంటి హరితహారం పేరుతోని మొక్కలు నాటితే ఈరోజు రేవంత్ రెడ్డి అవే మొక్కల్ని జేసీపీ పెట్టి నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే విద్యార్థులకు సంబంధించిన భావి తరాలకు విద్యను అందించాలి, అక్కడ మరికొన్ని యూనివర్సిటీలు అట్లాంటి ఏర్పాటు చేయడం కోసం అవి వినియోగించుకోవాలి. కానీ వీరు ఇండస్ట్రియల్ తీసుకొచ్చి మరి వీళ్ళ స్వలాభ కాంట్రాక్ట్ కమిషన్ల స్వలాభాల కోసం మరి రియల్ ఎస్టేట్ ఏజెంట్ బుద్ధిని మోనించుకోకుండా ఎక్కడ మంచి భూములు ఉంటాయి, ఎక్కడ ఏ భూములకు మంచి విలువ వస్తుందో ఆ భూములను ధ్వంసం చేసి తెలంగాణ ఖజానాని, తెలంగాణ వస్తున్నటువంటి వారసత్వంగా వస్తున్నటువంటి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ నీ పతనం స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా కూడా నీకు తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో వాళ్ళకు కొంత ఎలిగేషన్స్ వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది. కానీ నువ్వు గద్దెనెక్కి దాదాపుగా 15 నెలలు కూడా దాటలేదు, నీ పైన తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటే నీ పేరు చెప్పుకొని ఇక్కడ మండలంలో ఉన్న నాయకులు నీ సేమ్ ఒక రాజు ఎట్లా ఉంటే భటులు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు అట్లా తయారవుతారట. అంటే ఇక్కడ నిన్ను చూసుకొని కింది స్థాయిలో ఉన్న మండల లీడర్స్ కూడా మరి కోట్ల కుంభకోణం చేస్తున్నారు. వారిపైన ఎలాంటి పట్టింపు లేదు, ఎలాంటి కనీసం చర్యలు లేవు. అంటే మా రాజా చేస్తున్నాడు కదా, మా ముఖ్యమంత్రి చేస్తాడు, మేం చేస్తే తప్పేంటిది, ఎవరిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మానుకోండి. దీనిపైన ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు మరి ఎక్కడికక్కడ వారిని ఇప్పుడు బీజేపీ ఎల్పీ నేతని మరి ఆయన సంబంధించినటువంటి ఎల్లటి మహేష్ రెడ్డిని కావచ్చు, ఒకవైపు విద్యాసంఘ నాయకులను కావచ్చు, HC వద్ద ఆందోళన చేసిన మహిళలను చూడకుండా కూడా ఏదైతే సాధించుకున్న తెలంగాణలో మళ్ళా లాఠీలు జులిమే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ మరి కేసీఆర్ కూడా గద్దె దించడం, రేవంత్ రెడ్డి నిన్ను దించడం పెద్ద విషయమేం కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మరి ఏదైతే దీనికి సంబంధించినటువంటి మరి అక్కడ కార్పొరేట్ కంపెనీలకి ఏదైతే మరి ఈ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నావో ఈ యొక్క మరి ఈ ఆలోచన చేయకపోతుంటే తెలంగాణలో మరొక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమం ఎలా ఉవ్వెత్తులేసిందో ఆ విధంగా ప్రతి జిల్లాలో నీకు వ్యతిరేకంగా కూడా మరి ఈ సందర్భంగా మరి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ప్రజా సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, చాలా అనేక మంది కూడా ఎక్కడికి వస్తే అక్కడ మరి ధర్నాలు నిర్వహించండి, ఎక్కడి నుంచి అక్కడ ప్రెస్ మీట్లు ఇవ్వండి, మరి దాన్ని వ్యతిరేకించండి. అవసరమైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో మరి పర్యావరణ శాఖకు సంబంధించిన వారికి కంప్లైంట్ చేయండి. అక్కడ రోధిస్తా ఉన్నాయి, నెమళ్ళు జేసీపీకి అడ్డం పోతా ఉన్నాయి, జింకలు పరిగెడతా ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తే మరి కళ్ళు చెమరుస్తా ఉన్నాయి, కన్నీటి దార వస్తా ఉన్నది. అదే ఒక చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. పోలీస్ ఏదైతే ఆందోళనకారులని వారు మరి అడ్డుకొని అదే చెట్టు కింద పోలీసులు తీర్చుకుంటున్నారు. అది ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మనకు.
ఆ చెట్లను పెంచడానికి, ఆ వారసత్వాన్ని తీసడానికి నీకెవరిచ్చారు హక్కు? నువ్వు 5 సంవత్సరాలు కిరాయి వచ్చినావు. 5 సంవత్సరాలు కిరాయి ఉండి వెళ్ళిపోగానే తెలంగాణకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చేటువంటి భూములను కావచ్చు, ఇంకేదైనా సంబంధించినటువంటి మనకు సంస్కృతిని కాదు, మన సంబంధించిన ఏదైనా కానీ కులవట్లను చూస్తే మాత్రం కబడ్దార్, నీకు తప్పకుండా కూడా ఈ స్థానిక ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నీ సగం బట్టలు పోయినాయి, ఆయన బట్టలు కూడా స్థానిక ఎలక్షన్లో పోతాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. మంచి చేయడానికి వచ్చినాం, మంచి చేయి. మరి ఇవి చేయక ఇప్పుడు మీరు సన్న బియ్యం అంటున్నారు, అవి చేయండి. ఎలక్ట్రిక్ స్కూటీలు అందరూ అవి ఇవ్వండి. చాలా మందికి గ్యాస్ సబ్సిడీ రాదు, అవి ఇవ్వండి. 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, అవి ఇవ్వండి. ఒకవైపు కార్పొరేట్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాంటివి చేయక ఈ భూములు అమ్మడము, ఇవి చేయడము, ఇది నీ రాజకీయ ఇదా నీ సీఎం పదవి చేయడం? ఇది అసలు ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరు పడితే వాళ్ళు సీఎంలు కావడము. మీరు గతంలో మాట్లాడారు కదా, ఎవరు పడితే వాళ్ళు రిపోర్టర్లు అవుతున్నారు, రిపోర్టర్లు అయ్యి ఎవరు పడితే వాళ్ళు వార్తలు రాస్తున్నారు, బరాబర్ వార్తలు రాస్తారు, వాస్తవాన్ని వెలికి తీస్తారు. మరి ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు సీఎంలు అయ్యి మరి నీ మినీ పరిస్థితి ఒకసారి చూసుకో, మనకి ఒకసారి చూసుకోవాలి కదా మన పరిస్థితి ఏంది, మన ప్రభుత్వం ఎట్లుందో. సిగ్గు అనిపిస్తలేదా కనీసం? ఒక 400 ఎకరాలని అన్యాక్రాంతంగా అక్కడ ఉన్నటువంటి కొండలని, గుట్టలని, శిలాజాలని, పక్షులు, జంతువులు, జీవజాతులు రోధిస్తా ఉన్నాయి. అవి రేపు నీ కుటుంబానికి చుట్టుకొని నాశనం అయిపోతావు, పురుగులు పడతాయి, పుట్ట గతులు లేకుండా పోతావు. చరిత్ర చూసుకో, చెర్లించిన వాడు ఎవడు చరిత్ర నిలిచలేడు. దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయండి, ఈ ప్రాజెక్టుని అడ్డుకునే ప్రయత్నం చేయండి. 400 ఎకరాలు హైదరాబాద్ లో అంటే మరి వేల కోట్ల లక్షల మరి రూపాయలు అన్యాక్రాంతం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తారు. దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ పాపం దాక్కుతుంది, వాళ్ళకు కూడా పాపం దాక్కుతుంది. వేరే దగ్గర ఎత్తుకో, ఇంకా చాలా ప్రాంతాలలో, రూరల్ ప్రాంతాలలో ఉన్నాయి, అవి తీసుకో. కానీ ఒక విద్యాలయానికి సంబంధించినటువంటి భూములు తీసుకొని ఏం చేద్దామని మీరు వస్తే ఏదో పొడుస్తారు అనుకున్నాం, కానీ మీరు పొడిచేది ఏం లేదు, కొత్తగా చేసేది ఏం లేదు. మీరు ఆల్రెడీ మీ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇట్లా చేస్తా అనేటువంటి ఒక సిగ్గు అవుతుంది. గతంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నీ వల్ల, నువ్వు సీఎం కావడం వల్ల, చేతగాని తనం వల్ల ఈరోజు ఇట్లాంటి హైడ్రా లాంటి పేరు తీసుకొచ్చి నీ జేబులు నింపుకొని నీ కుర్చీ కాపాడుకోవడం చేసే ప్రయత్నాలే తప్ప ఇవి విరమించుకో, ఇవి మంచిది కాదు. తప్పకుండా కూడా రానున్న స్థానిక ఎన్నికలలో నీకు ఎదురు దెబ్బ తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు మాట్లాడారు. ఆ వీడియో కూడా మీ ముందు చూపే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.